'జంధ్యాల' గారి మూవీస్‌లో మాక్సిమం అప్పుడు మీరు చేసినట్టే కదా సార్. అవును. మాక్సిమం చేశారు. అది సక్సెస్ అయ్యాయి. కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ వాట్స్ ద సక్సెస్ సీక్రెట్ సార్ 'జంధ్యాల' గారిది? ఏంటంటే ఇప్పటికి ఆ టైప్ ఆఫ్ కామెడీ గాని, ఎవరైనా గాని రాయాలంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు. అవును. ఇప్పటికి హాస్య బ్రహ్మ అంటే ఆయనే అన్నట్టు అవునండి. అని కూడా అంటుంటారు. అట్లా ఎట్లా సార్ అది సాధ్యమైంది? ఎట్లాగంటే అంటే నేను అనుకున్నది నా భావన యాహ్! ఏంటంటే, మీరు పాత సినిమాలు ఏవైనా తీసుకోండి 10, 15 ఏళ్ల క్రితం సినిమాలన్నీ కూడా హ్మ్. ఫ్యామిలీ సెంటిమెంట్సే ఉండేవి. యాహ్! ఫ్యామిలీ సెంటిమెంట్. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ప్రతి సినిమా సక్సెస్ అయ్యింది. హ్మ్. ప్రతి సినిమా 100 డేస్ ఆడేది. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే చరిత్రలో. ఓకే. ఫ్యామిలీ సినిమా ఎప్పుడైతే ఉందో ఈ కూర్చున్న ఆడియన్స్‌లో వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్‌ని తనదిగా చూసుకుంటాడు. తనలో చూసుకుంటాడు. మా నాన్న ఇలా ఉండేవాడు. లేతే నేను ఇట్లా చేశాను. నేను కూడా కాలేజీలో ఇట్లా చేశాను కదా! అని వాడు అనుకుంటాడు. హ్మ్. అమ్మ, నాన్న, చెల్లి, అక్క వీళ్ళందరినీ ఒక దీన్ని తెచ్చుకొని నా సినిమా నేను ఇందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి. ఓకే. సెంటిమెంట్ సినిమాలకి. ఆ! ఫ్యామిలీ అయితే. డై జంధ్యాల గారు చేసిన పనేంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్‌లోనే కామెడీ పెట్టారు. హుహు. కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్సే తీసుకున్నాడు ఆయన చూడండి మీరు సినిమాలన్నీ. యాహ్! అన్నీ మీకు ఆ క్యారెక్టర్లే ఉంటాయి. ఆ టైపు ఉంటదంతే. ఆ టైప్‌లోనే ఉంటాయి. మా ఇళ్లలో చూసే క్యారెక్టర్స్‌నే ఆయన చూసి స్టడీ చేసి పెట్టాడనమాట. ఓకే. అట్లా సక్సెస్ అయ్యాడు అతను. హుహు. అది కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్షనిజం వచ్చి ఆ కొట్లాటలు, ఎగిరిపోవటాలు, కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. హ్మ్. దీని మీదకి ఇంట్రెస్ట్ పెరిగింది కదా ప్రజల్లో. యాహ్! కొంత మార్పు వచ్చింది అప్పటికి. ఆ మార్పు ఎప్పుడైనా సరే మార్పు స్వాగతించాల్సిందే కాబట్టి దీనికి ప్రజలు అటు వెళ్ళారు. సార్ టీవీ ఇండస్ట్రీలో మీరు డైరెక్షన్ చేశారు. అండ్ ప్రొడ్యూస్ చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చేటప్పటికి మీరు డైరెక్షన్ గాని, ప్రొడ్యూసింగ్ కానీ ఎందుకు టచ్ చేయలేదు? అంటే 2 పాయింటండి అందులో. హ్మ్. ఒకటి టీవీ సీరియల్ గాని అవి చూస్తున్నప్పుడు కథ మనం ఆహ్, హ్మ్, ఒక బ్రివిటీ ఉన్నా లేకపోయినా చేసేస్తాం. ఆ కథ అట్లా అట్లా చేయాలి కాబట్టి చేస్తాం. ఆ! సినిమాకొచ్చేప్పటికి ఇంత కథని ఇంతలో చెప్పాలి. ఆ గంటన్నరలో చెప్పాలి. హ్మ్. పాటలు ఎక్కడ పెట్టాలి? పాటలు ఉండాలా వద్దా? హ్మ్. ఇవన్నీ నాకు అవగాహన లేదండి అంత. ఓకే. అవి హ్యాండిల్ చేయగలం అనేటువంటి ధైర్యం రాలా. హ్మ్. రెండో పాయింట్ ధైర్యం లేనప్పుడు ఎవరినో ఒక ప్రొడ్యూసర్‌ని మనం ముంచడం తప్పితే ఇంకేం ఉండదండి అది యాక్సెప్ట్ చేస్తే. హుహు. ఎందుకు ముంచాలి మనం? అందుకని టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసుకున్నా కూడా నా సొంతంగా నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకున్నాను. ఎన్ని చేశారు సార్ ప్రొడ్యూసింగ్ కానీ? నేను దూరదర్శన్‌లో 104 ఎపిసోడ్స్ ఆహ్, అదేదో పేరుంది మర్చిపోయాను. ఓకే. 'నూరేళ్ల పంటకి 101 సూత్రాలని' చేశాను. ఆహా! ఓకే. తర్వాత ఎస్‌వీబీసీకి వెంకటేశ్వర స్వామి మీద 'భక్త విజయం' అని చేశాను 13 ఎపిసోడ్‌లు. ఓకే. అట్లా ఆ 2 నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకున్నవే. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. హుహుహు. ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటా. ఓకే. అది సరదా. సరదా సూపర్. కోసమని. అది మనదే కాబట్టి హ్మ్. పెట్టుబడి తక్కువ కాబట్టి పెద్దగా నష్టం ఉండదు. ఒక ఇల్లు లేతే పొలాలు అమ్ముకునేంత నష్టపోం. యాహ్! ఓకే. అది అట్లాంటివి నాకు ఇష్టం అండి. అంటే మీరొకటి చెప్పారు చూడండి సార్. ఏంటంటే 'విచిత్ర ప్రేమ' తర్వాత ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అనేది కూడా కంప్లీట్ వదిలిపెట్టేసి వదిలిపెట్టేస్తుంటాం. వచ్చింది ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని. అలాగే ఇది అంటే ప్రొడ్యూస్ చేయకూడదు సినిమాల వైపు కానీ, నాకు నాలెడ్జ్ అంత లేదు అని ఏదైనా అని ఎవరినైనా గానీ ఒక ఉదాహరణ తీసుకొని అలా మీరు అనుకున్న సందర్భం ఏదన్నా ఉండిందా? అట్లా కాదండి. నాకు స్వానుభవం. హుహు. అంటే ఎలాగంటే హ్మ్. 2, 3 ఇన్సిడెంట్లు చెప్తాను మీకు నేను. ఓకే. ఒకటి దాసరి నారాయణరావు గారు మంచి రైజులో ఉన్న రోజుల్లో ఆయన కూడా రంగస్థలం నుంచి వచ్చిన వారే ఆయన. యాహ్! ఆయనకి రంగస్థల నటులు అంటే చాలా మందిని ఆయన కూడా ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాకి. జంధ్యాల గారు ఎట్లా చేశారో హ్మ్. ఆయన కూడా అట్లా చేశారు. ఆయన ఒక సినిమాలో ఏదో ఒక టెలిఫిల్మ్ చూశారు. 'కృష్ణమూర్తి కుక్కపిల్ల' అని జంధ్యాల డైరెక్ట్ చేసింది. హుహు. అందులో కామెడీ వేషం వేశా నేను. ఆ కామెడీ వేషం చూసి ఆయన టీవీలో చూశారట. హ్మ్. ఒక సినిమా ఏదో దాని పేరు రాముడైతేనా రాముడే రావణుడైతేనా ఏదో హ్మ్. సుమన్ గారు హీరో అందులో. ఆహా! ఓకే. అందులో ఆఫర్ చేశారండి నాకు వేషం. విలన్ వేషం. ఓకే. ముగ్గురు విలన్స్ ఉంటారు. ముగ్గురులో నువ్వు ఒకడివి అని చెప్పి నాకు చెప్పారు. హ్మ్. చెప్పిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాలి. అప్పుడు ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండేది కదా! ఆ! రోజు మెడ్రాస్ రావాలి నువ్వు. ఇక్కడ 10 రోజులు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ 10 రోజులు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే వెళ్దాం అనుకుంటే వెళ్ళే ముందు వారం రోజుల ముందే ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రైక్‌లోకి వెళ్ళిపోయింది. ఓహ్! 4 భాషల్లోనూ ఎక్కడ షూటింగ్ అనేది లేదు. హ్మ్. బంద్ చేసేశారు. బంద్ చేసేసారు. సో, మన బ్యాడ్ లక్ ఇది. కాబట్టి మన సినిమా మనది కాదు అనేది తెలిసిపోతోంది కదా! యాహ్! దానివల్ల అనేటువంటి ఒక డెసిషన్‌కొచ్చా.
ఆహాహా! తర్వాత ఆయనే 'ఉసే రాములమ్మ' అని సినిమా తీశారు. యాహ్! తీస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ పెట్టి అన్నపూర్ణలో ఒక అడవి సెట్ వేసి హ్మ్. విజయశాంతి ఫాదర్గా, అంటే విజయశాంతి చిన్నతనం నుంచి తీసుకున్నారు కదా, హ్మ్. అప్పుడు ఫాదర్ వేషం నాకు ఆఫర్ చేశారు. మేకప్ చేయించారు. హ్మ్. ఒకసారి మేకప్ చేయించి డైరెక్టర్ గారు చూపించా. బాగాలేదు శర్మ, మళ్ళీ వేయలేను, మళ్ళీ చేయించారు. మళ్ళీ చేసి ఎంత చేసినా నీలో సాఫిస్టికేషనే కనిపిస్తోంది కానీ గిరిజనుడిలాగా కనిపించట్లేదయ్యా నువ్వు, హ్మ్. వద్దులే ఈ వేషం, నీకు ఇంకో వేషం ఎద్దుగానిలే, వద్దులే అన్నాడు ఆయన. హుహుహు. అట్లాగా ఆ సినిమా పోయింది. ఆ సినిమా ఎట్లా ఆడిందండి? సూపర్, సూపర్. బంపర్గా సూపర్. ఆడింది. యాహ్! మరి అది అది అటువంటి సినిమాలో మనకు ఆపర్చునిటీ పోయిందంటే ఏమిటి దాని అర్థం? మనకి సినిమాకి మనకి ఏదో అనుబంధం లేదు దీనికి, ఏదో. ఓకే. 'శ్రీవారికి ప్రేమలేఖ'. ఆ! 'శ్రీవారికి ప్రేమలేఖ'లో నాకు నరేష్‌కి బాస్ ఉంటాడు కదా, ఆయనకి తెలుగు రాదు, ఇతనికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు రాదు. అనే పద్ధతిలో ముందు పెట్టారు. ఆ! మధ్యలో ఒక దుబాసి ఉంటాడనమాట. వీడిని ట్రాన్స్‌లేట్ చేసి నరేష్ మాట ఆయనకి, ఆయన మాట ఇక్కడ చెప్పేందుకు. యాహ్! ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారు. ఆ సాంగ్‌లో వాయిస్ కూడా నా వాయిస్ పెట్టారు. అంత బావుంది. హ్మ్. వైజాగ్ వెళ్ళిన తర్వాత అతనికి ఒక డౌట్ వచ్చింది. ఈ హీరోకి కనుక ఇంగ్లీష్ రాకపోతే వాడు హీరోయిజం దానికి ఏదో